దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరం మంత్ ఎండ్లో, ఈ సంవత్సరాంతంలో ఎలా ఉంటుందన్నది మనం ఇప్పుడు జాతక ఫలితాలు చూద్దాం. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఫండమెంటల్గా బుధగ్రహం యోగ కారకుడు అయినప్పుడు మీ లోపటి కళలన్నీ బయటకు వస్తాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు. సో ఒక ఆలోచన విధానం, ఒక మాట్లాడే విధానంలో చాలా వరకు మీకు డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే మాట ఎంత ప్రమాణం అంటే, మాట కరెక్ట్ లేకపోతే ప్రాణానికి కూడా భంగం అండ్ ముప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మన మాట బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, ఫ్రెండ్స్ బాగుంటారు, రిలేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు బుధగ్రహం వల్ల జరుగుతుంది. సో ఆ విధంగా మీకు ఇప్పుడు బుధుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి వ్యాపార పరంగా కానీ, అండ్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ శుక్రుడు కూడా యోగకారకంగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఇంటీరియర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒక మంచి బ్రేక్ దొరుకుతుంది, గుర్తింపు వస్తుంది, హిడెన్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా గుర్తింపు పొందగలుగుతారు సినిమా డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ. అండ్ అన్నిటి మించి దాంపత్య సుఖం బాగుంటుంది, భోగకారకంగా ఉంటుంది, చాలా ఆనందమైన జీవితం ఉంటుంది. ఇకపోతే శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మాస్ పబ్లిసిటీ అంటే విపరీతంగా గుర్తింపు ఉంటుంది. అండ్ ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా మంచి గుర్తింపు వచ్చేస్తుంది, చాలామంది రికగ్నైజ్ చేస్తారు పెద్ద లీడర్ లాగా. సో ఈ విధంగా ఓవరాల్గా ఈ గ్రహాల పరంగా ఈ విధంగా ఉంది. ఇకపోతే ఇంకా స్పెసిఫిక్గా చూసుకుంటే విద్యార్థులకు, హయ్యర్ ఎడ్యుకేషన్కు అనుకూలమైన సమయం అని చెప్పాలి. చదువుకునే వాళ్ళకి పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ఇనుము, ఉక్కు పరిశ్రమల వారికి, మైనింగ్ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. రవాణా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది. రాజకీయ రంగాల వారికి పదవీ యోగం కలిగే అవకాశం ఉంది, రాజకీయ రంగంలో ఉన్న వారికి. అండ్ వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా యోగకరంగా ఉంటుంది. వాళ్ళ హాస్పిటల్ ఇది అనేది చాలా వరకు వాళ్ళు సంతోషంగా వాళ్ళ కెరీర్ పరంగా చాలా వరకు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది, మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారు కూడా. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తినే ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో బయట వీలైనంత వరకు తగ్గించుకుంటే, ఒకవేళ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు మీరు నిజంగా స్పైసీస్ ఇలాంటివి లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు డైజెషన్ ప్రాబ్లం నుండి మనం కొంతవరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తగా మనం దూరం పెట్టుకోవచ్చు. ఇకపోతే కొంత మానసికంగా ఒత్తిడి, అది చిన్న సమస్యకైనా ఏ సమస్యకైనా కొద్దిగా చిన్న సమస్యను కూడా చాలా గంభీరంగా ఆలోచించడం వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అండ్ తొందరపడి ఎవరికి మధ్య వ్యతిరేకం కానీ, జామీన్ కానీ ఇలాంటివి ఉండకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే జాతకరీత్యా మాత్రము అండ్ జాతి పచ్చ, బ్లూ జాగర్, డైమండ్ ఈ 2 రత్నాలు ధరించడం వల్ల ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే రత్నాలు చాలా సందర్భాలు చెప్పాను, రత్నాలు మంచి క్వాలిటీ అయి ఉండాలి, ఎఫెక్టివ్ అయి ఉండాలి, అప్పుడే రత్నాల ప్రభావం ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా మీకు నిజంగా ఎలాంటి ప్రభావం ఉండదు. సరి కదా. ఇంకా మీ దగ్గర డబ్బులు పోవడం కాకుండా దానివల్ల డూప్లికేట్ రత్నాలు అయితే దానివల్ల నష్టాలు ఉంటాయి. సో ఈ విధంగా మన రత్నశాస్త్రం చెప్తుంది కాబట్టి రత్నాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ హియర్. ఒక జెమాలజిస్ట్గా మేము రత్నాల గురించి, డూప్లికేట్ రత్నాలు ఎట్లా ఉంటాయి, ఇలాంటి ఎన్నో అంశాలు మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దివ్య డైమండ్స్కి ఒకసారి వచ్చి చూడండి, ఎన్ని రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అసలు రకరకాల ఎక్స్ప్లైటేషన్. ఇప్పుడు ఆ స్టోరీస్ కూడా ఇప్పుడు నేను చెప్పలేను, ఏ రాశి వారికి ఎంత చెప్పాలో చెప్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మీరు రావచ్చు దివ్య డైమండ్స్కి. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 4, 6, 7, 11, 13, 20 మోస్ట్ సూటబుల్ డేట్స్ ఎవరికి, వృషభ రాశి వారికి. ఇకపోతే అనుకూలించిన డేట్స్ 1, 2, 3, 5, 16 తేదీలు అనుకూలించవు. సో ఈ తేదీలను మీరు మీ ప్రణాళికలో భాగంగా చేసుకొని మీరు జీవితాన్ని మీరు సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మంచి జాతి రత్నాలు లైఫ్ లాంగ్, మేము చెప్పే రత్నాలండి లైఫ్ లాంగే ఉంటాయి. బట్ 1, 2 కేసులో మారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ చూస్తాం కాబట్టి. సో ఇక్కడ రత్నధారణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ధరిస్తున్నారు. కాకపోతే చాలామంది చూడండి, అందరూ పర్ఫెక్ట్ చేయలేరు, కొందరు మాత్రమే పర్ఫెక్షన్, ఒక యాక్యురసీకి వస్తారు. సో నేను అదే చెప్తున్నాను, రత్నధారణలో ఆలోచన విధానం మారేంత శక్తి ఉంది. మా ఆలోచన విధానం సక్సెస్ మీట్ కావాలంటే
కష్టపడడం ఎంత మ్యాండేటరో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే కలిసి రావడం. దాన్ని అదృష్టం. అదృష్టం అంటే కంటికి కనపడింది, అది మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉంటే, ఎవరి చేతిలో ఉంటే మనమే రెక్టిఫై చేసుకుంటాం. మన చేతిలో ఉండదు, అదే ఇన్ఫ్యాక్ట్ గాడ్ చేతిలో ఉందని చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఇలాగ ఉన్న దాన్ని మనం నిజంగా రత్నాలు అంతవరకు ప్రభావితం చేస్తాయి. సో అందుకే మంచి జాతి రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ ఆలోచన ప్రకారం డౌట్ ఏదన్నా మీరు నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయొచ్చండి.